ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో 4వ పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం శీతోష్ణ స్థితి. ఇందులో 70 నుంచి 79 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా ఏ ప్రాంతం ఉంది? 1 దక్కన్ పీఠభూమి లోపల భాగం, 2 పశ్చిమ రాజస్థాన్, 3 హిమాలయ ప్రాంతం, 4 లేహ్. తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా ఏ ప్రాంతం ఉంది? 1 దక్కన్ పీఠభూమి లోపలి భాగం, 2 పశ్చిమ రాజస్థాన్, 3 హిమాలయ ప్రాంతం, 4 లేహ్. ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతం పొందినది? 1 చిరపుంజి, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 మాసిన్రామ్, 4 మధ్యధరా ప్రాంతం. ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందినది 1 చిరపుంజి, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 మాసిన్రామ్, 4 మధ్యధరా ప్రాంతం. నిర్మల ఆకాశాలు ఉష్ణోగ్రతల పెరుగుదల ద్వారా దేనిని గుర్తించవచ్చు? 1 ఋతుపవన పురోగమనాన్ని, 2 ఋతుపవన తిరోగమనాన్ని, 3 ఋతుపవన విస్తరణ, 4 ఋతుపవన ఆవృత్తి. నిర్మల ఆకాశాలు ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా దేనిని గుర్తించవచ్చు? 1 ఋతుపవన పురోగమనాన్ని, 2 ఋతుపవన తిరోగమనాన్ని, 3 ఋతుపవన విస్తరణ, 4 ఋతుపవన ఆవృత్తి. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉష్ణమండల తుఫానుల వలన ఏ తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది? 1 మలబార్, 2 కొంకన్, 3 వాయువ్యం, 4 కోరమండల్. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉష్ణమండల తుఫానుల వలన ఏ తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది? 1 మలబార్, 2 కొంకన్, 3 వాయువ్యం, 4 కోరమండల్. వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు ఏ నెల ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయి? 1 నవంబర్, 2 డిసెంబర్, 3 జనవరి, 4 మార్చ్. వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు ఏ నెల ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోనికి వస్తాయి? 1 నవంబర్, 2 డిసెంబర్, 3 జనవరి, 4 మార్చ్. ఎప్పటికీ ఉత్తర మైదానంలో అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది? 1 జూలై ఆరంభం నాటికి, 2 జూన్ ఆరంభం నాటికి, 3 ఆగస్టు ఆరంభం నాటికి, 4 నవంబర్ ఆరంభం నాటికి. ఎప్పటికీ ఉత్తర మైదానంలో అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది? 1 జూలై ఆరంభం నాటికి, 2 జూన్ ఆరంభం నాటికి, 3 ఆగస్టు ఆరంభం నాటికి, 4 నవంబర్ ఆరంభం నాటికి. స్టాలక్టైట్: 1 గుహ పైకప్పు భాగం నుండి క్రిందికి పెరిగే సున్నప్రాయి, 2 గుహ నేల భాగం నుండి పైకి పెరిగే సున్నప్రాయి, 3 గుహ పక్క భాగం నుండి పైకి పెరిగే సున్నప్రాయి, 4 గుహ నేల భూగర్భంలో పెరిగే సున్నప్రాయి. స్టాలక్టైట్: 1 గుహ పైకప్పు భాగం నుండి క్రిందికి పెరిగే సున్నప్రాయి, 2 గుహ నేల భాగం నుండి పైకి పెరిగే సున్నప్రాయి, 3 గుహ పక్క భాగం నుండి పైకి పెరిగే సున్నప్రాయి, 4 గుహ నేల భూగర్భంలో పెరిగే సున్నప్రాయి. ఏ నెలలో సూర్యుడు దక్షిణం వైపుకు స్పష్టంగా కదలడంతో ఉత్తర మైదానంలో ఋతుపవన ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి బలహీనంగా మారుతుంది? 1 నవంబరు, డిసెంబరు, 2 జూన్, జూలై, 3 అక్టోబర్, నవంబర్, 4 జనవరి, ఫిబ్రవరి. ఏ నెలలో సూర్యుడు దక్షిణం వైపుకు స్పష్టంగా కదలడంతో ఉత్తర మైదానంలో ఋతుపవన ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి బలహీనంగా మారుతుంది? 1 నవంబర్, డిసెంబర్, 2 జూన్, జూలై, 3 అక్టోబర్, నవంబర్, 4 జనవరి, ఫిబ్రవరి. సున్నప్రాతి గృహాలకు కూడా ప్రసిద్ధి చెందింది? 1 ఉత్తరాంధ్ర, 2 కేరళ, 3 హిమాచల్, 4 మాసిన్రామ్. సున్నప్రాతి గృహాలకు కూడా ప్రసిద్ధి చెందింది 1 ఉత్తరాంధ్ర, 2 కేరళ, 3 హిమాచల్, 4 మాసిన్రామ్. వర్షాకాలంలో పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో ఎంతకంటే ఎక్కువగా చాలా భారీ వర్షపాతం పడుతుంది? 1 50 సెంటీమీటర్లు, 2 250 సెంటీమీటర్లు, 3 200 సెంటీమీటర్లు, 4 350 సెంటీమీటర్లు. వర్షాకాలంలో పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో ఎంతకంటే ఎక్కువగా చాలా భారీ వర్షం పడుతుంది? 1 50 సెంటీమీటర్లు, 2 250 సెంటీమీటర్లు, 3 200 సెంటీమీటర్లు, 4 350 సెంటీమీటర్లు. శుష్క వర్షాకాలం నుండి అనార్ధ శీతాకాల పరిస్థితులు పరివర్తన చెందే సంధికాలంగా ఏ నెలను చెబుతారు? 1 ఆగస్టు, సెప్టెంబరు, 2 జూన్, జూలై, 3 డిసెంబర్, జనవరి, 4 అక్టోబర్, నవంబర్. శుష్క వర్షాకాలం నుండి అనార్ధ శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే సంధికాలంగా ఏ నెలను చెబుతారు? 1 ఆగస్టు, సెప్టెంబర్, 2 జూన్, జూలై, 3 డిసెంబర్, జనవరి, 4 అక్టోబర్, నవంబర్. ఉష్ణమండల వాయుగుండాల యొక్క ఏవి కూడా ఋతుపవన వర్షాల పరిమాణం వ్యవధిని నిర్ణయిస్తాయి? 1 తీవ్రత, 2 ఆవృత్తి, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఉష్ణమండల వాయుగుండాల యొక్క ఏవి కూడా ఋతుపవన వర్షాల పరిమాణం అవధిని నిర్ణయిస్తాయి? 1 తీవ్రత, 2 ఆవృత్తి, 3 పైవన్నీ, 4 1 మాత్రమే.
పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారు ఎంత వర్షపాతం పొందుతాయి? 1 400 సెంటీమీటర్లు, 2 300 సెంటీమీటర్లు, 3 250 సెంటీమీటర్లు, 4 60 సెంటీమీటర్లు. పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారు ఎంత వర్షపాతం పొందుతాయి? 1 400 సెంటీమీటర్లు, 2 300 సెంటీమీటర్లు, 3 250 సెంటీమీటర్లు, 4 60 సెంటీమీటర్లు. ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణంగా వాతావరణ పగటిపూట భరించరానిదిగా మారుతుంది. దీనిని సాధారణంగా ఏమంటారు? 1 నవంబర్లో వేడిమి, 2 మేలో వేడిమి, 3 మార్చిలో వేడిమి, 4 అక్టోబర్లో వేడిమి. ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణంగా వాతావరణ పగటిపూట భరించరానిదిగా మారుతుంది. దీన్ని ఏమంటారు? సాధారణంగా ఏమంటారు? 1 నవంబర్లో వేడిమి, 2 మేలో వేడిమి, 3 మార్చిలో వేడిమి, 4 అక్టోబర్లో వేడిమి. పురోగమన ఋతుపవనాలు ఎక్కడి నుంచి మన దేశంలోకి వస్తాయి? 1 దక్షిణ మహాసముద్రాలు, 2 హిమాలయాలు, 3 ఆసియా అంతర్గత ప్రాంతాల నుండి, 4 అంటార్కిటికా నుంచి. పురోగమన ఋతుపవనాలు ఎక్కడి నుంచి వస్తాయి మన దేశంలోకి? 1 దక్షిణ మహాసముద్రాలు, 2 హిమాలయాలు, 3 ఆసియా అంతర్గత ప్రాంతాల నుండి, 4 అంటార్కిటికా నుంచి. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా ఏ ప్రాంతం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 లేహ్. తక్కువ వర్షపాతం నమోదవుతున్న మూడో ప్రాంతంగా ఏ ప్రాంతం ఉందంటే జమ్మూ కాశ్మీర్లోని లేహ్. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతం పొందినది? కరెక్ట్ ఆన్సర్ 3 మాసిన్రా. ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందింది ఏంటంటే మాసిన్రాం. కరెక్ట్ ఆన్సర్ 3. నిర్మల ఆకాశాలు ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా దేనిని గుర్తించవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 2 ఋతుపవన తిరోగమనాన్ని. నిర్మల ఆకాశాలు అంటే మేఘాలు పోతే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఇది దేనికి సంబంధించిందంటే ఋతుపవనం యొక్క తిరోగమన. ఋతుపవనాలు తిరిగి రివర్స్లో పోతూ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 2. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉష్ణమండల తుఫానుల వల్ల ఏ తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుందంటే మొత్తం భారతదేశం యొక్క తూర్పు తీరంలో. కానీ కరెక్ట్గా అయితే కరెక్ట్ ఆన్సర్ 4 కోరమండల తీరం, తమిళనాడు ఆ ప్రాంతంలో. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉష్ణమండల తుఫానుల వల్ల ఏ తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుందంటే కోరమండల తీరంలో. కరెక్ట్ ఆన్సర్ 4. మలబార్, కొంకణ్, వాయువ్యం ఇవన్నీ. మలబార్, కొంకణ్ అనేది పశ్చిమ తీరం. సింపుల్గా వాయువ్యం అనేది భారతదేశంలో వర్షాలు ఎక్కువగా పడవు. 4 కరెక్ట్ ఆన్సర్ కోరమండల్. వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు ఏ నెల ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయి? కరెక్ట్ ఆన్సర్ 1 నవంబర్ నాటికి. వాయువ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు ఏ నెల ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయంటే నవంబర్ నాటికి. అంటే నైరుతి ఋతుపవనాలు ఇక ఆగిపోతాయి, వర్షాకాలం పోతుంది. అవి ఏమాట అక్కడ ఉండే అల్పపీడన పరిస్థితులు ఎక్కడ మారుతాయంటే బంగాళాఖాతంలోకి మారుతాయి. కానీ కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటికీ ఉత్తర మైదానం అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2 జూన్ ఆరంభం నాటికి. ఎప్పటికీ ఉత్తర మైదానం అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుందంటే జూన్ ఆరంభం నాటికి. జూన్ ఆరంభం నాటికి ఉత్తర మైదానం అల్పపీడన పరిస్థితులు ఏర్పడడం వల్ల ఇలాగ నైరుతి నుంచి వచ్చే అధిక పీడన గాలులు అంటే సింపుల్గా నైరుతి ఋతుపవనాలు వాటిని అంట. అధిక పీడన దక్షిణ మహాసముద్రం అధిక పీడన గాలులు ఏమవుతాయంటే ఈ అల్పపీడన ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో మన భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం కురుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2. స్టాలక్టైట్. కరెక్ట్ ఆన్సర్ 1 గుహ పైకప్పు నుండి క్రిందికి పెరిగే సున్నప్రాయి. గుహ పైకప్పు అంటే టాప్ నుండి బాటంగా పెరిగే సున్నప్రాయిని ఏమంటారంటే స్టాలక్టైట్. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ నెలలో సూర్యుడు దక్షిణం వైపు స్పష్టంగా కదలటంతో ఉత్తర మైదానాల్లో ఋతుపవన ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి బలహీనంగా మారుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 అక్టోబర్ నవంబర్. అక్టోబర్ నవంబర్ కాలంలో అంటే మామూలుగా వేసవిలో అయితే అంటే మే జూన్ జూలై ఆ టైంలో అయితే సూర్యుడి కిరణాలు ఉత్తర భారతదేశంలో స్ట్రైట్గా పడతాయి, అంటే నిటారుగా పడితే అక్కడ అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. అదే అక్టోబర్ నవంబర్కి వచ్చేసరికి సూర్యుడి యొక్క కిరణాలు దేనిపైన దక్షిణార్ధ గోళంలో పడతాయి. ఎందుకంటే భూమి తిరుగుతూ ఉంటుంది కదా. పడినప్పుడు ఎక్కడ అంటే ఉత్తరార్ధ గోళంలో లేదా ఉత్తర మైదానాల్లో ఋతుపవన ద్రోణి అల్పపీడన ద్రోణి బలహీనంగా మారుతుంది. అంటే ఇంకా బలహీనంగా మారడం అంటే ఏంటంటే అధిక పీడన ద్రోణి ఇంకా స్టార్ట్ అవుతుంది. అది ఏ నెలలు అంటే అక్టోబర్ నవంబర్ నెలలు. ఈ నెలలు బాగా గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నవంబర్ నెలలు. కరెక్ట్ ఆన్సర్ 3. సున్నప్రాతి గృహాలకు కూడా ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ 4 మాసిన్రాం. సున్నప్రాతి గృహాలకు కూడా ప్రసిద్ధి చెందింది మాసిన్రాం. కరెక్ట్ ఆన్సర్ 4.
వర్షాకాలంలో పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో ఎంతకంటే ఎక్కువగా చాలా భారీ వర్షం పడుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 250 సెంటీమీటర్లు. ఇది నైరుతి రుతుపవనాల వల్ల దక్షిణ మహాసముద్రాన్ని వచ్చిన నైరుతి గాలులు ఏమవుతాయంటే ఫస్ట్ భారతదేశానికి వచ్చేటప్పుడు అడ్డుపెట్టేవి ఏంటంటే వాటిని అడ్డగించేది ఏంటంటే పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ ప్రాంతం అంటే అరేబియా సముద్రం వరకు అరేబియా సముద్రం వైపు భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. అవి దగ్గర ఎంత సెంటీమీటర్లు ఉంటాయంటే 250 సెంటీమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 2. శుష్క వర్షాకాలం నుండి అనార్ధ శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే సంధికాలంగా ఏ నెలను చెప్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 అక్టోబర్, నవంబర్. ఈ 2 నెలలు గుర్తుపెట్టుకోండి ఈ సంధికాలాన్ని. శుష్క వర్షాకాలం అంటే వర్షాకాలం ఉంటుంది కానీ వేడి ఎక్కువగా ఉంటుంది, ఎండ ఉంటుంది. అలాంటి కాలం నుండి అనార్ధ శీతాకాలం అంటే గాలిలో ఆర్ద్రత ఉండదు. అది శీతాకాలం, గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులకు మారే కాలం ఏంటంటే అక్టోబరు, నవంబరు ఈ కాలం. కరెక్ట్ ఆన్సర్ 4. అంటే వర్షం కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం నుండి వర్షాలు తక్కువగా ఉండి శీతాకాలంలోకి మారే ప్రాంతం అక్టోబర్, నవంబర్. కరెక్ట్ ఆన్సర్ 4. ఉష్ణమండల వాయుగుండాల యొక్క ఏవి కూడా ఋతుపవన వర్షాల పరిమాణం వ్యవధిని నిర్ణయిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ తీవ్రత, ఆవృత్తి. ఉష్ణమండల వాయుగుండాల యొక్క తీవ్రత మరియు దాని యొక్క ఆవృత్తి కూడా వేటి పరిమాణాన్ని నిర్ణయిస్తాయంటే వర్షాల యొక్క పరిమాణాన్ని, వ్యవధిని, ఎంతకాలం పడాలి, ఎంత వర్షం పడాలి అనేది కూడా నిర్ణయిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ తీవ్రత, ఆవృత్తి. పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారు ఎంత వర్షపాతం పొందుతాయి? కరెక్ట్ ఆన్సర్ 1 400 సెంటీమీటర్లు. పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతం నుండి భాగాల సంవత్సరానికి సుమారు ఎంత వర్షపాతం పొందుతాయంటే 400 సెంటీమీటర్లు. ఇవి నైరుతి ఋతుపవనాల వల్ల కూడా అత్యధిక వర్షపాతం పొందుతాయి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం ఎక్కువగా పొందే భాగం భారతదేశంలో ఏంటంటే ఈశాన్య భాగం. నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే భాగం ఏంటంటే ఈశాన్య భాగం. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 1 400 సెంటీమీటర్లు. ఈ ఈశాన్య భాగంలో ఉండే ఈ మేఘాలయ, అస్సాం, ఇవన్నీ మేఘాలయ దగ్గర ఈ మాసిన్రామ్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎక్కువ వర్షపాతాన్ని పొందుతాయి. కరెక్ట్ ఆన్సర్ 1 ఎంత అంటే 400 సెంటీమీటర్లు. ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణంగా వాతావరణం పగటిపూట భరించరానిదిగా మారుతుంది. దీన్ని సాధారణంగా ఏమంటారంటే అక్టోబర్లో వేడిమి. కరెక్ట్ ఆన్సర్ 4. ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి గాలిలో తేమ, ఆర్ద్రత ఎక్కువగా ఉందనుకోండి, మనకి ఉక్కపోస్తుంది కదా, అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఎక్కువ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారంటే అక్టోబర్లో వేడిమి. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. అక్టోబర్, నవంబర్ నెలలో అది సంధికాలం. కరెక్ట్ ఆన్సర్ 4 అక్టోబర్లో వేడిమి. పురోగమన ఋతుపవనాలు ఎక్కడి నుంచి మన దేశంలోకి వస్తాయంటే నైరుతి ఋతుపవనాలు. సింపుల్గా మన దేశంలో ఎక్కడి నుంచి వస్తాయంటే కరెక్ట్ ఆన్సర్ 1 దక్షిణ మహాసముద్రాల నుండి. పురోగమన ఋతుపవనాలు ఎక్కడి నుంచి మన దేశంలోకి వస్తాయంటే దక్షిణ మహాసముద్రాలు. మన దేశంలో ఉత్తర ప్రాంతంలో లేదా మన భారతదేశంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సముద్రాల మీద అధిక పీడన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే భూమి ఇక్కడ వేడెక్కుతుంది కదా, అక్కడ సముద్రాలపైన అంత నిటారుగా పడవు. ఈ వేసవికాలం వచ్చేసరికి సూర్యుడి కిరణాలు ఉత్తరం వైపు అంటే ఉత్తరార్ధగోళం వైపు నిటారుగా పడతాడు కాబట్టి మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అల్పమైన పరిస్థితులు ఏర్పడతాయి. దక్షిణార్ధగోళంలో ఆ వేసవి కాలంలో సూర్యుడి కిరణాలు నిటారుగా పడవు కాబట్టి అక్కడ అధికమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దక్షిణ మహాసముద్రం ఆ కిందకి భాగంలో భూమధ్యరేఖ ప్రాంతంలో, నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే దక్షిణార్ధగోళంలో, అక్కడి నుండి అధిక పీడన గాలులేమో మన భారతదేశంలో అల్పపీడన ప్రాంతాన్ని, అధిక పీడన పరిస్థితులను అల్పపీడన ప్రదేశానికి వచ్చేటప్పుడు భారీ ఎత్తున గాలులు అటువైపు నుంచి ఇటు 30 km/hతో వస్తుంటాయి. ఇవి దానివల్ల మన భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఆ గాలులు మనం ఏమంటామంటే నైరుతి ఋతుపవనాలు అంటాం. కరెక్ట్ ఆన్సర్ 1 దక్షిణ మహాసముద్రాలు. అందరు ఎగ్జామ్ బాగా రాశారా? ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.